హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో 1 year వ్యాలిడిటీతో 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ 2021కి సంబంధించిన అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని 50 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి ఈ కోర్స్ తీసుకోవడం ద్వారా సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా పొందవచ్చు. సో ఈ కోర్స్ కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2023 అలాగే 22కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఇది పార్ట్ 1 వీడియో అండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ కంటెంట్ ప్రిపేర్ చేయడానికి మాకు చాలా టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ని మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్లో 50 రూపీస్ కంటెంట్ ఉంది కదా, సో ఆ కంటెంట్లోనే పెట్టడం జరుగుతుందండి. సో మీరు ఆ 50 రూపీస్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటితో పాటు ఇది కూడా మీరు పొందవచ్చు అనమాట. కాబట్టి ఆ పర్టికులర్ కోర్స్ అనేది తీసుకోండి 50 రూపీస్ది. సో మీకు ప్రతి పీడిఎఫ్ కూడా దానిలోనే పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ తీసుకున్నటువంటి వారు మళ్ళీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందన్నమాట. సో ప్రతిరోజు చేసేటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి ఈ కంటెంట్ అంతా కూడా ఆ 50 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్లోనే యాడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్కి సంబంధించిన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే 50 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ కనిపిస్తుంది. సో అది తీసుకోండి. సో ఈ పీడిఎఫ్స్ ఎవ్రీడే వచ్చేటువంటి పీడిఎఫ్స్ అండ్ నేను స్పెషల్గా ప్రిపేర్ చేసేటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ఆ 50 రూపీస్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. యాప్లోనే మీరు ఆ పీడిఎఫ్స్ని ఓపెన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని అక్కడే చదువుకోవాలి, మీ ఫోన్లోకి అయితే రావు. సో ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే విచ్ ఇండియన్ అమెరికన్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ది న్యూ CEO ఆఫ్ యూట్యూబ్ కొత్త సీఈఓగా ఏ భారతీయ అమెరికన్ ఎన్నికయ్యారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. రీసెంట్గా జరిగినటువంటి నియామకం ఇది. సో యూట్యూబ్ అనేది ఒక పెద్ద సంస్థ. సో గ్లోబల్గా ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా సంస్థ. సో ఈ సంస్థకి మన భారతీయ అమెరికన్ ఒకరు సీఈఓగా నియామకం అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి నీల్ మోహన్ గారండి. సో అంతకుముందున్నటువంటి సుసాన్ ఉజిస్కి అనేటువంటి ఆవిడ ప్లేస్లో మన భారతీయ అమెరికన్ సంతతికి చెందినటువంటి నీల్ మోహన్ గారు ఈయనైతే యూట్యూబ్ సీఈఓగా ఎన్నిక కావడం జరిగింది. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి చాలామంది ఎంఎన్సీ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇంకా ఇతర సంస్థలకి మన భారతీయులే సీఈఓలుగా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మరొకరు కూడా యాడ్ కావడం జరిగింది. సో యూట్యూబ్కి సంబంధించిన కొత్త సీఈఓగా నీల్ మోహన్ అనే ఆయన ఎన్నిక కాబడ్డారు. ఈయనకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కొత్త సీఈఓగా భారత సంతతికి చెందినటువంటి నీల్ మోహన్ నియమితులయ్యారు. ఆయన పాలిష్ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ సుసాన్ ఓజ్కి స్థానంలో నియమితులయ్యారనమాట. సో ప్రీవియస్గా ఈ సుసాన్ ఓజ్కి అనేటువంటి ఆవిడ యూట్యూబ్కి సీఈఓగా ఉండేవారు. సో ఈవిడికి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈవిడ ఆ పర్టికులర్ పొజిషన్కి రిజైన్ చేయడం జరిగింది. సో దట్ నీల్ మోహన్ అనే ఆయన ఇప్పుడు యూట్యూబ్కి కొత్త సీఈఓగా ఎన్నిక కావడం జరిగింది. సో దీనికి ముందు యూట్యూబ్లో నీల్ మోహన్ గారు చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా పనిచేశారనమాట. సీఈఓగా అవ్వడానికి ముందు యూట్యూబ్లో ఆయన చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా పనిచేశారు. అలాగే యూట్యూబ్కి సంబంధించినటువంటి చిల్డ్రన్స్కి సంబంధించిన ఒక యాప్ ఉంది కదా, యూట్యూబ్ కిడ్స్ అని. సో ఆ యూట్యూబ్ కిడ్స్ అనేటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. సో ప్రీవియస్గా ఉన్నటువంటి సుసాన్ ఓజ్కి ప్లేస్లో ఈ నీల్ మోహన్ గారు యూట్యూబ్కి సంబంధించి సీఈఓగా భారత అమెరికన్ సంతతికి చెందినటువంటి వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇండియాస్ విచ్ టెక్ స్టార్టప్ షోకేస్డ్ సోలార్ పవర్ డ్రోన్ సూరజ్ ఎట్ ఏరో ఇండియా 2023 షో. ఏరో ఇండియా 2023 షోలో
సోలార్ పవర్ డ్రోన్ సూరజ్ను ప్రదర్శించినటువంటి భారతదేశం యొక్క టెక్ స్టార్టప్ కంపెనీ ఏది అని చెప్పేసి మనల్ని ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి గరుడ ఏరోస్పేస్ అనేటువంటి ఈ సంస్థ 2023 ఏరో ఇండియా షోలో సోలార్ పవర్ డ్రోన్ సూరజ్ను ప్రదర్శించడం జరిగిందండి. ఇది ఒక టెక్ స్టార్టప్ కంపెనీ అనమాట. సో గరుడ ఏరోస్పేస్ అనేటువంటి ఒక టెక్ స్టార్టప్ కంపెనీ. ఈ గరుడ ఏరోస్పేస్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే గరుడ ఏరోస్పేస్ తన సరికొత్త సౌరశక్తితో నడిచేటువంటి మానవరహిత నిఘా డ్రోన్ సూరజ్ను ప్రదర్శించింది. ఏరియల్ జే గ్లైడర్ సూరజ్ బెంగళూరులో జరిగినటువంటి ఏరో ఇండియా 2023 షోలో ఆవిష్కరించబడింది అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ గరుడ ఏరోస్పేస్ అనేది ఒక టెక్ స్టార్టప్ కంపెనీ అనమాట. సో ఇది మానవరహిత నిఘా డ్రోన్ ఏదైతే ఉంటుందో సూరజ్ అనేటువంటి పేరుతో దీన్ని రీసెంట్గా జరిగినటువంటి బెంగళూరులో జరిగినటువంటి ఎక్కడ జరిగిందని చెప్పేసి కూడా అడుగుతారు. ఏరో ఇండియా షో మనకి ఇటీవలే జరిగినటువంటి ఒక ప్రదర్శన అనమాట. ఏరో ఇండియా 2023 షో అనేది బెంగళూరులో జరిగింది. సో ఆ సందర్భంగా ఈ గరుడ ఏరోస్పేస్ టెక్ స్టార్టప్ కంపెనీ వారు సో ఏరియల్ జే గ్లైడర్ అనేటువంటి సూరజ్ని దీనికి సంబంధించి ఇది ఒక నిఘా డ్రోన్ అనమాట, దీన్ని ప్రదర్శించారు. మరొక ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సో చాలా ఇంపార్టెంట్ బిట్. ఇటీవల జరిగినటువంటి నియామకాల గురించి మనకి ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ షహబుద్దీన్ చుప్పు అనేటువంటి ఆయన బంగ్లాదేశ్కి సంబంధించి కొత్త ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. సో ఈయనకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే బంగ్లాదేశ్లో మహమ్మద్ షహబుద్దీన్ చుప్పు ఆ దేశ 22వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారనమాట. సో 22వ అధ్యక్షుడిగా ఈ మహమ్మద్ షహబుద్దీన్ చుప్పు అనేటువంటి ఆయన బంగ్లాదేశ్కి సంబంధించి అధ్యక్షుడిగా 22వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ది ఫస్ట్ ఫిమేల్ ఆస్ట్రోనాట్ ఫ్రమ్ సౌదీ అరేబియా హూ విల్ బీ సెంట్ ఆన్ యాన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మిషన్. సౌదీ అరేబియా నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర మిషన్కు పంపబడినటువంటి మొదటి మహిళా వ్యోమగామి ఎవరు అని చెప్పేసి అడిగారండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ చూస్తే రయ్యానా బర్నావి అనేటువంటి ఈ మహిళ సౌదీ అరేబియా నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర మిషన్కు పంపబడినటువంటి మొదటి మహిళా వ్యోమగామిగా చెప్పుకోవచ్చు. తనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే సౌదీ అరేబియా నుంచి అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు ఎంపికైనటువంటి తొలి మహిళా వ్యోమగామి రయ్యానా బర్నావి అండి. ఆమె ఈ సంవత్సరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ ఏదైతే ఉందో సో ఐఎస్ఎస్ తోటి వ్యోమగామి అయినటువంటి ఆలీ ఏఐ కర్నీతో కలిసి 10 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపబడుతుందన్నమాట. మరొక ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ది 13th ప్లేయర్ ఫ్రమ్ ఇండియా టు ప్లే 100th టెస్ట్ మ్యాచెస్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్లో 100 టెస్టు మ్యాచ్లు ఆడినటువంటి 13వ భారత ఆటగాడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇటీవలే చేతేశ్వర పుజారా తన 100వ టెస్ట్ అయితే ఆడడం జరిగిందండి. మనకి ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏదైతే ఉందో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెకండ్ టెస్ట్ మ్యాచ్తో తన యొక్క 100వ టెస్ట్ని ఆడడం జరిగింది చేతేశ్వర పుజారా అనమాట. సో ఇప్పటి వరకు మొత్తం 13 మంది చేతేశ్వర పుజారాతో కలిపి భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో సో చేతేశ్వర్ పుజారాతో కలిసి మొత్తం 13 మంది 100 టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి వ్యక్తులు ఉన్నారనమాట. సో అందులో మనకి సచిన్ కావచ్చు, రాహుల్ ద్రావిడ్ కావచ్చు, మన వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు, అలాగే ఇషాంత్ శర్మ కూడా 100+ టెస్ట్ మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. సో వీరందరితో ఇప్పుడు చేతేశ్వర పుజారా కూడా 100 టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. సో తనకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే భారత్ తరపున 100వ టెస్ట్ మ్యాచ్ ఆడినటువంటి 13వ ఆటగాడిగా భారత బ్యాట్స్మెన్ చేతేశ్వర పుజారా నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2వ మ్యాచ్తో తను ఈ మైలురాయిని చేరుకున్నాడు. పుజారా అక్టోబర్ 2010లో బెంగళూరు టెస్ట్లో ఆస్ట్రేలియా మ్యాచ్తో తన కెరియర్ని ప్రారంభించడం జరిగింది.
సో తను 2010లో బెంగళూరులో జరిగినటువంటి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్‌తో తన యొక్క టెస్ట్ కెరియర్‌ని ప్రారంభిస్తే, సో తను 2023 నాటికి టోటల్ 100 టెస్ట్ మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. అది కూడా ఆస్ట్రేలియాతోనే. సో తన యొక్క 100th టెస్ట్ మ్యాచ్ అయితే ఆడాడనమాట. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ హానర్డ్ విత్ ది ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ఇన్ జనవరి 2023. జనవరి 2023లో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుతో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు అని చెప్పేసి అడిగారండి. సో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అని చెప్పేసి ఐసీసీ అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది కదా. సో జనవరి నెలకి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అనేటువంటి ఈ అవార్డు ఐసీసీ ఏ ప్లేయర్కి ఇచ్చింది అంటే, సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి శుభ్మన్ గిల్కి ఇవ్వడం జరిగిందండి. సో శుభ్మన్ గిల్ రైట్ ఆన్సర్. సో తనకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే భారత యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ జనవరి 2023కి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుతో సత్కరించబడ్డాడు. ఓడిఐ మరియు టీ20 మ్యాచ్లలో అతని ఉత్తమమైన ప్రదర్శన కారణంగా ఈ అవార్డు అతనికి దక్కిందండి. సో 2023 జనవరి 23కి సంబంధించి జనవరికి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే శుభ్మన్ గిల్కి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ బీన్ మేడ్ ఎలక్టెడ్ చైర్ ఆఫ్ ది 62nd సెషన్ ఆఫ్ ది యుఎన్ కమిషన్. ఐక్యరాజ్య సమితి కమిషన్ 62వ సెషన్కు ఏ దేశం అధ్యక్షత వహించింది? సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. సో భారతదేశం ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితి కమిషన్ 62వ సెషన్కు అధ్యక్షత వహించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సోషల్ డెవలప్మెంట్ కమిషన్ 62వ సెషన్కు భారతదేశం అధ్యక్షత వహించింది. సామాజిక అభివృద్ధి కమిషన్ 61వ సెషన్లో జరిగినటువంటి 13వ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. సో దీనికి సంబంధించి ఇండియాకి 62వ సెషన్కు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే 62వ సెషన్కి సంబంధించి భారతదేశం ఐక్యరాజ్య సమితి యొక్క సోషల్ డెవలప్మెంట్ కమిషన్ అనేటువంటి ఈ పర్టికులర్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఇది ఒక హానర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెల్దీ మైండ్ హెల్దీ హోమ్ ఈజ్ యాన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? హెల్దీ మైండ్ హెల్దీ హోమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి కార్యక్రమం అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. ఆరోగ్య శాఖ ఉంటుంది కదా. సో ఈ ఆరోగ్య శాఖ వారు హెల్దీ మైండ్ హెల్దీ హోమ్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే హెల్దీ మైండ్ హెల్దీ హోమ్ అనేది ఒక సంవత్సరంకి సంబంధించినటువంటి ఒక సంవత్సరం యొక్క ప్రచార కార్యక్రమం అనమాట. ఇది నవంబర్ 2022లో ప్రారంభమయ్యి అక్టోబర్ 2023 వరకు కొనసాగుతుంది. ఇది అమృత్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్రీడమ్ని జరుపుకోవడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఇది ప్రారంభించబడింది. 2022 నుంచి 2023 అక్టోబర్ వరకు ఈ యొక్క కార్యక్రమం అయితే ఒక ప్రచార కార్యక్రమంగా ఉంటుందన్నమాట. హెల్దీ మైండ్ హెల్దీ హోమ్ అనేటువంటి పేరుతో. సో దీనికి సంబంధించి కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే అమృత్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్రీడమ్ సందర్భంగా ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఏరో షో ఏరో ఇండియా 2023 ఇనాగరేటెడ్ బై పిఎం మోడీ? ప్రధానమంత్రి మోడీ ప్రారంభించినటువంటి ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో ఏరో ఇండియా 2023కి సంబంధించి థీమ్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. ఓకే, ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్ అండి. సో ఈ ఏరో ఇండియా 2023కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో ఏరో ఇండియా 2023 14వ ఎడిషన్ను, ఎన్నో ఎడిషన్ ఇది 14వ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారండి. సో ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ప్రకారం ఏరో ఇండియా 2023 యొక్క థీమ్ వచ్చేసి ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ లేదా అవకాశాలు అని చెప్పేసి అంటారు. సో ఈ మెగా ఏరో ఇండియా 2023 షోలో 80కి పైగా దేశాలు అయితే పాల్గొనడం జరిగింది. 10th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది న్యూ ఏఐ చాట్ బోట్ ఇంట్రడ్యూస్డ్ బై ది UIDAI రీసెంట్లీ? ఓకే, మనకి UIDAI తెలుసు కదా, మన ఆధార్ కార్డులను ఇచ్చేటువంటి సంస్థ.
సో యుఐడిఏఐ ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన చాట్ బోట్ పేరేమిటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఆధార్ మిత్ర అండి. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఆధార్ మిత్ర అనేటువంటి ఈ యొక్క ఏఐ చాట్ బోట్ను యుఐడిఏఐ ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. ఆధార్ జారీ చేసేటువంటి సంస్థ యుఐడిఏఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇలాంటి అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ మిత్రను ప్రారంభించింది. ఇది కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ ఆధారిత చాట్బోట్ అండి. సో ఈ ఏఐ ఆధారిత చాట్బోట్ సహాయంతో ఒకరు ఆధార్ ఎన్రోల్మెంట్ స్థితిని అంటే స్టేటస్ని తనిఖీ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ పీవీసీ కార్డు స్థితిని ట్రాక్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి నమోదు కేంద్రాల గురించినటువంటి సమాచారాన్ని కూడా పొందవచ్చు అనమాట. ప్రస్తుతం ఈ సేవ హిందీ అలాగే ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. మిగిలినటువంటి భాషల్లోకి ఇంకా తీసుకురాలేదన్నమాట. సో ఆధార్ మిత్ర అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీతో కూడినటువంటి ఏఐఎంఎల్కి సంబంధించినటువంటి ఒక చాట్బోట్ని యుఐడిఏఐ ఇటీవల ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ బౌలర్ టు టేక్ 100 వికెట్స్ ఇన్ T20 ఇంటర్నేషనల్. అంతర్జాతీయ T20లో 100 వికెట్లు తీసినటువంటి తొలి భారత మహిళా బౌలర్ ఎవరు? ఓకే, సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి దీప్తి శర్మ అండి. సో దీప్తి శర్మ T20 ఇంటర్నేషనల్లో ఓకే భారతదేశం తరపున 100 వికెట్లు తీసినటువంటి మహిళా బౌలర్గా రికార్డులోకి ఎక్కింది. అది కూడా ఒక తొలి మహిళా భారత బౌలర్ అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే T20లో అత్యధిక వికెట్లు తీసినటువంటి భారత మహిళల జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించిందండి. ఆమె ఇప్పుడు భారత తొలి బౌలర్గా 100 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కింది. సో ఇంతకుముందు లెగ్ స్పిన్నర్ పూనం యాదవ్ భారత తరపున 98 వికెట్లు పడగొట్టింది. సో ఆవిడ పేరు మీద ఉన్నటువంటి రికార్డును ఈ దీప్తి శర్మ తిరగరాయడం జరిగింది. సో 100 వికెట్లు తీసినటువంటి తొలి భారత మహిళా బౌలర్ T20లో ఎవరు అంటే దీప్తి శర్మ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ క్రోర్స్ హ్యావ్ బీన్ అలోకేటెడ్ ఫర్ ది సెంట్రల్లీ స్పాన్సర్డ్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్. కేంద్ర ప్రాయోజిత వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ కోసం కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించి 4,800 కోట్ల రూపాయలని ఈ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ కోసం కేంద్రం కేటాయించడం జరిగింది. అసలు ఈ ప్రోగ్రాం దేనిని ఉద్దేశించింది అనేది చూసుకున్నట్లయితే సరిహద్దు గ్రామాల్లో నివసించేటువంటి ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు గ్రామాల అభివృద్ధిని పెంచేందుకు ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం VVPని ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్ర ప్రాయోజిత పథకం కోసం 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 25-26 వరకు 4,800 కోట్లు ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగిందనమాట. సో సరిహద్దు గ్రామాల్లో నివసించేటువంటి ప్రజల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు అక్కడ సరిహద్దుల్లో ఉండేటువంటి గ్రామాల అభివృద్ధిని పెంచేందుకు ఈ VVP అనేటువంటి ప్రోగ్రామ్ని అంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ డిడ్ PM మోడీ వర్చువల్లీ ఇనాగ్రేట్ జల్ జన్ అభియాన్. జల్ జన్ అభియాన్ను ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఓకే, సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో ఈ జల్ జన్ అభియాన్ అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని లేదా ఈ పర్టికులర్ అంశాన్ని ప్రధాని మోడీ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందండి. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్లోని సిరోహి జిల్లాలోని అబూ రోడ్లో వాస్తవంగా జల్ జన్ అభియాన్ అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 5,000కు పైగా నీటి వనరులను సంరక్షించడం మరియు కొత్త నీటి వనరులను సృష్టించడం ఈ యొక్క జల్ జన్ అభియాన్ యొక్క లక్ష్యం అన్నమాట. సో ఈ జల్ జన్ అభియాన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే దేశవ్యాప్తంగా 5,000కు పైగా నీటి వనరులను సంరక్షించడం అలాగే కొత్త నీటి వనరులను సృష్టించడం కోసం ఈ జల్ జన్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని రాజస్థాన్లోని సిరోహి అనేటువంటి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ది IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ వాట్ ఈజ్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఇన్ 2023? ఓకే, సో IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం 2023లో సో భారతదేశానికి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 6.1% అండి. సో IMF ఉంది కదా, సో ఇంటర్నేషనల్
మానిటరీ ఫండ్ అని చెప్పేసి అంటారు. సో ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క 2023లో దాని యొక్క గ్రోత్ ఎంత ఉంటుంది అంటే 6.1% ఉంటుందని చెప్పేసి వారు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఓకే అంటే 2023-24లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని అంచనా వేసింది. కఠినమైన బాహ్య వాతావరణం మధ్య స్థిరమైన దేశీయ డిమాండ్ ఉటంకిస్తూ దాని తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో 6.1% వృద్ధి రేటు ఉంటుందని తెలిపింది. 15th క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఎన్ఎండిసి రీసెంట్లీ. ఇటీవల ఎన్ఎండిసి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఓకే, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారండి ఎన్ఎండిసి అంటే. సో దీనికి సంబంధించి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు అంటే మన తెలంగాణ బాక్సర్ ఎవరైతే ఉన్నారో నిఖత్ జరీన్. సో నిఖత్ జరీన్ ఎన్ఎండిసి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక కావడం జరిగింది. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ప్రపంచ బ్యాంకింగ్ ఛాంపియన్ మరియు బర్మింగ్హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతక విజేత అయినటువంటి నిఖత్ జరీన్ ఎన్ఎండిసి బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేయడానికి మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఎంఓఏపై సంతకం చేశారు. ఎన్ఎండిసి ఒక జాతీయ మైనర్ మరియు భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారండి ఇది. సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటారు. సో ఈ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా సో మనకి ఇటీవల బర్మింగ్హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్ అలాగే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గేమ్స్లో బంగారు పథకాన్ని సాధించినటువంటి నిఖత్ జరీన్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం జరిగింది. మరొక ప్రశ్న వచ్చేసి ఇన్ విచ్ సిటీ డిడ్ నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ బిగిన్. నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ ఏ నగరంలో ప్రారంభమైంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్లో ప్రారంభమైంది. 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ వర్చువల్ సమక్షంలో గుజరాత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి విజయ్ నహెరా కాంగ్రెస్ను దీనికి సంబంధించి ప్రారంభించడం జరిగిందండి. సో ఇది అహ్మదాబాద్లో సైన్స్ సిటీలో 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అయితే ప్రారంభించారు. మరొక ఇంపార్టెంట్ ప్రశ్న హౌ మెనీ ట్యాబ్లూస్ రిప్రజెంటెడ్ ఇన్ ది 74th ఇండిపెండెన్స్ పెరేడ్. 74th ఇండిపెండెన్స్ డే పెరేడ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. 74వ స్వాతంత్ర దినోత్సవ పెరేడ్లో ఎన్ని శకటాలు ప్రాతినిధ్యం వహించాయి అని చెప్పేసి అడిగారండి. సో అక్కడ రిపబ్లిక్ డే రోజున మీరు ఎప్పుడైనా టీవీలో ఈవెంట్స్ చూస్తున్నప్పుడు సో ప్రతి రాష్ట్రానికి సంబంధించి వారి యొక్క ప్రత్యేకతలను చూపిస్తూ కొన్ని వెహికల్స్ మీద వెళ్తూ ఉంటాయి కదా ఇలాగా ప్రదర్శనలాగా. సో వాటిని శకటాలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లోనేమో ట్యాబ్లూస్ అంటారనమాట. సో 74th ఇండిపెండెన్స్ డే పెరేడ్కి సంబంధించి మొత్తం ఎన్ని శకటాలు ప్రాతినిధ్యం వహించాయంటే రాష్ట్రాల నుంచి మొత్తం 23 శకటాలండి. సో 23 శకటాలు లేదా ట్యాబ్లూస్ దీనికి సంబంధించి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే జనవరి 26, 2023 రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా 23 శకటాలు ప్రాతినిధ్యం వహించాయి. రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల నుండి 17 అలాగే మరియు వివిధ మంత్రిత్వ శాఖల డిపార్ట్మెంట్ల నుండి 6 మొత్తంగా చూసుకున్నట్లయితే 23 శకటాలు అయితే పాల్గొన్నాయన్నమాట. సో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 17 అయితే సో వివిధ మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా, సో వారికి సంబంధించిన స్కీమ్స్ గురించి వాటి గురించి కూడా శకటాలు అయితే వేస్తారు. అవి మొత్తం 6. సో టోటల్గా చూసుకుంటే 23 శకటాలు అయితే ప్రదర్శించబడ్డాయి. 18th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ ఐలాండ్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ హ్యావ్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ ది పరమవీర్ చక్ర అవార్డీస్. అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఎన్ని దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం 21 దీవులకి సంబంధించి ఈ పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు అయితే పెట్టడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని జనవరి 23, 2023న 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేర్లను అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని 21వ అతిపెద్ద పేరు లేని దీవులకు 21 అతిపెద్ద పేరు లేని దీవులు ఏవైతే ఉన్నాయో అండమాన్ అండ్ నికోబార్లో సో ఆ దీవులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్లు అయితే పెట్టడం జరిగిందండి.
పోర్ట్ బ్లేయర్లో జరిగినటువంటి ఒక వేడుకలో ప్రధాని ఒక నమూనాను వెల్లడించారనమాట. సో ఈ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి జనవరి 23వ తేదీని పురస్కరించుకొని సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఈ పరమవీర చక్ర పొందినటువంటి అవార్డుల గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారికి అండమాన్ అండ్ నికోబార్ దీవులో ఉన్నటువంటి 21 అతిపెద్ద పేర్లు లేని దీవులు ఏవైతే ఉన్నాయో సో ఆ వాటికి ఈ 21 మంది పరమవీర చక్ర అవార్డులు గ్రహీతలకు సంబంధించినటువంటి పేర్లు అయితే పెట్టారనమాట. మొత్తం 21 ఐలాండ్స్కి ఈ విధంగా పేర్లు అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డీజీసీఏ. డీజీసీఏకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఇటీవల అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి విక్రమ్ దేవ్ దత్. ఓకే, సో విక్రమ్ దేవ్ దత్ అనేటువంటి ఈయన డీజీసీఏకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి విక్రమ్ దేవ్ దత్ తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏగా నియమితులయ్యారు. ఈ నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం కూడా తెలిపిందండి. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఎవరు అంటే సో ఇక్కడ విక్రమ్ దేవ్ దత్ అనేటువంటి ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంటుంది కదా, డీజీసీఏ అంటారు. సో ఈ డీజీసీఏకి డైరెక్టర్ జనరల్గా ఆయన నియామకం కావడం జరిగింది. 20th క్వశ్చన్ వచ్చేసి పరాక్రమ్ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ టు కమోమరేట్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఫ్రీడమ్ ఫైటర్. పరాక్రమ్ దివస్ ఏ స్వాతంత్ర సమరయోధిని జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండి. ఓకే, సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పరాక్రమ్ దివస్ని జరుపుకుంటారు. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్ చూస్తే పరాక్రమ్ దివస్ ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు. సో నేతాజీ 1897లో ఒడిశాలోని కటక్లో జనవరి 23న జన్మించారండి. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ 20 క్వశ్చన్స్. ఇది పార్ట్ 1 వీడియో. ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మనకి ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చే టైం నాటికి ఒక 1000 బిట్స్ అయితే నేను మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన ఛానల్కి సంబంధించిన యాప్లో 50 రూపీస్ ఉన్నటువంటి కంటెంట్లో పెట్టడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా కొత్త పీడిఎఫ్స్ అన్ని అందులో అప్డేట్ చేస్తాను. సో మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా 50 రూపీస్ పే చేస్తే మీరు ఈ పీడిఎఫ్స్ అయితే తీసుకోవచ్చు. ప్రతిసారి పే చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.